బాన్స్వాడ యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నందు నందు లే, టైం ఎంతైందో తెలుసా? గడియారం చూడొచ్చు కదా, నన్ను లేపు మరి అడగాల. పొద్దున్నే వెదో జోకులు. వాళ్ళు వచ్చే టైం అయిందే, లే రెమ్మంటుంటే. పెద్దమ్మా నేలా ఉన్నాను. నీకేంటమ్మా బంగారం. ఏయ్ నీకంటే చిన్నపిల్ల చూడు ఎలా రెడీ అయిందో. దాన్ని చూసి నేర్చుకోవే. కాసేపు ఆగి నేర్చుకుంటాలే. పోలే పెద్దమ్మా, అక్కకి నిద్ర వస్తుందంటగా, అని ఇష్టార్థం ఏదో నాకు చేయించి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఏయ్ లే, లేచి బాత్రూమ్ వెళ్ళు. వెళ్ళు రాక్షసి. లే వెళ్ళమంటుంటే నువ్వు పదమ్మా. అవును, మీరేంటి సూట్ వేసుకున్నారు? ఏ ఈ సూట్ నాకు సూట్ అవ్వలేదా? ఈ రోజు మీ కూతురు నిశ్చితార్థం, శుభ్రంగా పంచి కట్టుకోవచ్చు కదా. పంచ మరి పల్లెటూరు దానిలా మాట్లాడుకో ప్లీజ్. ఓహో, అయితే నేను కూడా ఈ శారీ మార్చేసి చుడీదార్ వేసుకోనా? మోడర్న్ గా ఉంటుంది. దానికంటే జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందేమో. చాలా మరి స్కర్ట్ అవి వేస్తే బాగుంటుందేమో. సిగ్గులేదండి మీకు. వచ్చిన వాళ్ళకి సరిగా మర్యాదలు జరిగేటట్టు మీరే చూసుకోవాలి. అక్క తాంబూలం పళ్ళలోకి ఒక్కపడి కావాలంట. స్టోర్ రూమ్ లో పెట్టాను చూడు. సరే ఇదిగో పసుపుతో వినాయకుడిని చేసి మందిరం దగ్గర పెట్టు. సరే అలాగే నందులు కూడా త్వరగా రెడీ చేయి. అలాగే అక్క. నమస్కారం. 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 రండి. థ్యాంక్ యూ. ప్రయాణం బాగా జరిగిందా? ఏం ప్రయాణం అండి, బెర్తలు బొత్తిగా సరిపోలేదు. రాత్రి నిద్ర పడితే ఒట్టు. బెర్తల సైజు పెంచడం కుదరదు, ఈయన కొంచెం సైజు తగ్గించుకోవాలి. నువ్వు తగ్గించుకోవాలి. అమెరికా నుంచి ఎప్పుడు వచ్చావు బాబు? మొన్న మార్నింగ్ అంకుల్. ఓ ఉంటున్నావా? రేపు ఈవినింగ్ వెళ్ళిపోతున్నాను అంకుల్. అదేంటండి, నిశ్చితార్థానికి వచ్చావు నెలన్నా ఉండకుండా వెళ్ళిపోతే ఎలా? 4 రోజులు ఉంటే ఇంకా వెళ్ళక్కర్లేదు, పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోవచ్చు. నందు ఏంటి ఇంత లేటు, త్వరగా రా. ఇలా వచ్చేనా? వద్దులే తల్లి, చీర కట్టుకునిరా. ఆ పని మీద ఉన్నాను. నువ్వు కిందకి రాని పని చెప్తా. ప్లీజ్ కమ్. నమస్తే. రండి రండి. నమస్తే. నమస్కారం. నమస్కారం. మీరు? నేను వెంకీని, శేఖరం గారు అబ్బాయిని. శేఖరం కొడుకు? మరేంటి బయట వాళ్ళు అక్కడ నిలబడిపోయావు? రా 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 రా. రేవంతి ఇతనికి పైన గది చూపించు. ఈ రోజు నా కూతురు నిశ్చితార్థం. అవును, మీ నాన్న వస్తానన్నాడు. కుదరలేదు, రాలేకపోయారు. సర్లే, ఈ అడావుడి అయ్యాక మాట్లాడదాం. నువ్వు వెళ్ళు. రండి రండి రండి. సార్ థ్యాంక్ యూ. ఆ సూట్ వేసుకుంది ఎవరు? పెళ్లి కొడుక? అవునండి. చెత్తకొట్టాడే. ఏం చేస్తున్నాడు? అమెరికాలో ఇంజనీర్ అండి. మరి మీరు? అనకాపల్లిలో గ్రాడ్యుయేట్ ని. రూమ్ పైనే ఉంది, వెళ్ళండి. ఏంటల్లుడు గారు బోర్ కొడుతుందా? సరదాగా పూల్ గేమ్ వేద్దామా? ఇప్పుడా? ముహూర్తం పెట్టుకు అడ్డకి ఇదేమన్నా నిశ్చితార్థమా? రఫ్ గా 2 గేమ్లు వేద్దాం, అమ్మాయి వచ్చేలోపు టైం పాస్ కింద. థ్యాంక్స్. మీరు తీసుకుని. థ్యాంక్ యూ సార్. అయ్యారు ప్యాక్ అమ్మన్నారు. ఆయన ఆడుకోడాక? లేదు, బయట పడేస్తాను. మీరేం చేస్తుంటారు? ఏం చేయాలో ఆలోచిస్తుంటాను. ఓ, కంగారు పడి ఏదో ఒకటి చేసేయటం నాకు ఇష్టం ఉండదు. మనం ఏం చేసినా నలుగురికి గుర్తుండిపోవాలి, అదే నా పాలసీ. ఓ ఎక్స్క్యూజ్ మీ. ప్రొసీడ్. ఇప్పుడు థ్యాంక్స్ రా, కరెక్ట్ టైం ఫోన్ చేసావు. ఇందాక నుంచి వాడెవడో నవ్విలేస్తున్నాడు రా బాబు. ఫంక్షనా? ఇంకా స్టార్ట్ అవ్వలేదురా. ఏంట్రా అప్పుడే మొదలెట్టేశారా? మరీ మంచిగా తాగినట్టు తాగేయకండి. ఇది అయిపోగానే నేను వచ్చి జాయిన్ అవుతాను. హాయ్, ఇట్స్ మీ. ఈ చీరలో నువ్వు చాలా బాగున్నావు. ఆఫ్ కోర్స్ చీర కట్టుకోకపోయినా కూడా బానే ఉంటావు అనుకో. యు నో వన్ థింగ్, భోజనానికి ముందు సూప్ తాగుతారు ఆకలి పెంచడానికి, శోభనానికి ముందు పాలు తాగుతారు మూడ్ పెంచడానికి. మరి ఎంగేజ్మెంట్కి ముందు ఏం చేస్తే బాగుంటుంది? నేను చెప్పనా? ఎస్. ఎక్కడున్నారా?
బాత్రూంలో రా. ఇక్కడ వెయిటింగ్ నీకోసం. వస్తున్నాను. నువ్వెవరు? వారెవరు? పెళ్లి కొడుకు. అవ్వా, కింద ఒక అమ్మాయితో నిశ్చితార్థం, పైన వేరే అమ్మాయితో శోభనం. దారుణం. ఏ నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో. పెళ్లి కూతుర్ని నేనే, తెలుసా? పక్కా కాన్ఫిడెంట్ లాక్ కర్దే. పెళ్లి కొడుకు బానే ఉన్నాడు గానీ పాపం టేస్టే బ్యాడ్ గా ఉంది. అటు చూడండి, కాకి ముక్కుకు దొండపండులాగా వాడి ఫేస్ కి ఆవిడ సెట్ చేశారు. అసలు దేవుడు ఎందుకండి ఇలా తప్పులు చేస్తాడు? తప్పు చేసే దేవుడు కాదు నువ్వు, అది నా పెళ్ళం. ఇల్లు పెద్ద ట్రాన్స్ఫార్మర్ లాగా ఉంది, ఎవరిని ముట్టుకున్న షాక్ కొడుతుంది. సుజాత ఇంకా రాలేదా? రాలేదండి. కనీసం ఫోన్ చేయొచ్చు కదా. ఏంటి బాబు గారు, ఎవరన్నా రావాలా? మా చెల్లెలు ఇంకా రాలేదు. పోనీ వెయిట్ చేద్దామా? పర్వాలేదు, మనం కానించేద్దాం. అయ్యా, వివాహ ముహూర్తం శ్రావణ శుద్ధ తదియ ఉదయం 5:30 గంటలకి, అంటే 2 నెలల తర్వాత. మావాడికి కూడా స్టేట్స్ వెళ్ళి రావడానికి నెల 15 రోజులు పడుతుందండి. అంటే ఈ ముహూర్తం ఖాయం చేయమంటారా? అలాగే. పిన్నమనేని శ్రీనివాసమూర్తి గారి ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి నందిని మాగంటి అశోక్ గారి ద్వితీయ కుమారుడు చిరంజీవి ప్రసాద్కిచ్చి వివాహం చేయ నిశ్చయించి ఇచ్చిపుచ్చుకునే తాంబూలాలు. అయ్యా, మీరు తాంబూలాలు మార్చుకోండి. రేపు బంతి వస్తున్నా ఉంటా, నీ టైం అయిపోయింది ఉండు. వెంకీ, డిస్టర్బ్ చేశానా? అబ్బే లేదండి, రండి. నీకు ఇక్కడంతా బాగానే ఉంది కదా? బాగుందండి. నిన్నంతా నిస్తార్థం హడావుల్లో పడి నువ్వు ఉన్నావో తిన్నావో కూడా పట్టించుకోలేదయ్యా. ఏమనుకోకే, ఆ స్వీట్స్ నీకోసమే తీసుకొచ్చాను, తీసుకో. మీ నాన్న ఇంకా సిగరెట్లు కాలుస్తున్నాడా? ఎక్కడ మాంటారంటే నేను అప్పటికి చెప్తూనే ఉంటాను, సిగరెట్లు తాగితే బలం రాదు నాన్న, దగ్గొస్తుంది అని. వింటేగా మీ అమ్మ ఉంటే కంట్రోల్ చేసేది. ఆవిడ పోయాక మీ నాన్నకు చాలా మంది చెప్పారు మళ్ళీ పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకుంటే నాకు భార్యను తెచ్చుకోగలను కానీ వీడికి తల్లిని తీసుకురాగలనమ్మా అనేవాడు. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అలాంటి తండ్రి అందరికీ దొరకడు, అలాంటి స్నేహితుడు ఎవరికీ దొరకడు. మీ నాన్నే లేకపోతే ఆయన ఇక్కడికి వచ్చి ఉండేవారే కాదు. ఓ రకంగా మేము అనుభవిస్తున్న ఐశ్వర్యం అంతటికీ కారణం మీ నాన్నే. మాకెంత చేసినా ఏనాడు ఆయన ఇంట్లో విస్తర వేయలేదు. పోనీలే, అన్నయ్యకి వండి పెట్టలేకపోయినా కనీసం నీకైనా పెట్టే అదృష్టం దక్కింది. ఇంతకీ అవి ఎలా ఉన్నాయో చెప్పలేదు. మా అమ్మ గుర్తొచ్చిందండి. ఒకసారి ఆ దరిద్రముఖి కింద పడేస్తారా? ఎందుకు? ఈవేళ శ్రావణ శుక్రవారం, అయితే మీ కాళ్ళకి దండం పెట్టాలి. పిచ్చిదాన, కాళ్ళకి దండం పెట్టుకోవడానికి చేతిలో ముక్కలు పడేయడం ఎందుకు? ఇదిగో కాళ్ళు విచ్చలవిడిగా పెట్టుకో. మీరు ఇలాంటి ఎదక్కాలని చెప్పారంటే ఏ కత్తో తీసుకొచ్చి కాళ్ళు నరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత మీరు విచ్చలవిడిగా పేకాడుకోవచ్చు చేతులతో. నువ్వు అలాంటి వైలెంట్ డెసిషన్ తీసుకోకు. ఇవిగో కాళ్ళు. ఇవిగో అక్షింతలు. చంటి, నువ్వు ఖాళీయేనా? ఒక్క నిమిషం వదిన, కాళ్ళు కొంచెం బిజీగా ఉన్నాయి. ఉమ్. ఇప్పుడు చెప్పు. ఈ డబ్బు తీసుకెళ్లి కళ్యాణ మండపం బుక్ చేయి. అసలే సీజన్ కదా, లేట్ అయితే దొరకదు. అలాగే. చాలు బాబు ఆపు. ఏమండి, ఏమనుకోకపోతే ఈ సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. వెయిట్ ఏంటయ్యా బాబు? సార్ సార్ ఎరా, అన్నీ ఒకేసారి ఎందుకురా మోసుకురావడం? పర్లేదమ్మగారు. ఏంటో వీడికి పని తప్ప వేరే ధ్యాస ఉండదు. బండ వెధవ. పోనీ అవుట్ హౌస్ లో ఉండే కుర్రాన్ని సాయం చేయమని పోయావా? ఆయన కూడా సాయం చేస్తున్నారండి. థ్యాంక్స్. అక్కడే నిలబడిపోయేవే, రా. పాపం బాగా అలసిపోయినట్టున్నావు, కూర్చో. ఇందాక ఏం చెప్తున్నాను? పిండి వంటలు. పిండి వంటలు ఒక 5-6 రకాలైన ఉండాలయ్యా. అలాగే. మస్ట్ అండ్ షుడ్ గా జిలేబీ ఉండాలి. స్వీట్లు చేసేటప్పుడు ఇది మాత్రం అక్కడ ఉండకూడదు. అది కూడా రాయండి. రాయండి. ఊరగాయలు మర్చిపోయామే. నువ్వేం కంగారు పడకక్క, ముక్కలు ఆయన కొడతారు.
ఏంటి పేక ముక్కలా? కాదు మామిడికాయ ముక్కలు. ఇలాంటి విషయాలు మనం డ్రాప్. మీ మొగుడు పెళ్ళాల తర్వాత కొట్టుకుందరు గాని ముందు నువ్వు రాయవయ్యా. నాకు అసలే టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకు వదినా టెన్షన్? ఇల్లు కట్టాలంటే ఇటుకలు మనం మొయ్యాలా, కూలోళ్ళు మోస్తారు. అలాగే పెళ్లి చేయాలంటే పచ్చళ్ళు మనం పట్టాలా. కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వాళ్ళే పడతారు. వాళ్ళెవరు? మ్యారేజ్ కాంట్రాక్టర్స్. ఇల్లు మనం చూపిస్తే షామియానా వాళ్ళు వేస్తారు. బిల్లు మనం కడితే వంటలు వాళ్ళు చేస్తారు. మగ పెళ్లి వారిని మనం చూపిస్తే మర్యాదలు వాళ్ళు చేస్తారు. ముహూర్తం మనం చెప్తే ముత్తైదువులు వాళ్లే సప్లై చేస్తారు. గేటు దగ్గర పువ్వులు ఇవ్వడానికి పన్నీరు